నమస్తే, నేను మధు. మండలి చైర్మన్ రాజీనామా చేయబోతున్నారా? దీనికి సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఆయన అభిప్రాయాన్ని బయట పెట్టారా? మరి ఎందుకు ఈ మాట అన్నారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మండలి చైర్మన్ గారు మరి నిజంగానే రాజీనామా చేయబోతున్నారా? కేవలం అవి వార్తలేనా? మరి ఆ డిసిషన్ ఎవరిది? ఆయనదైనా లేకపోతే ఎవరైనా రుద్దుతున్నారా? ఆయనే మండలి చైర్మన్ చీరలో నుంచే మీరందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మీరు కనుక తీర్మానం చేసి ఆమోదిస్తే నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి ఆయనే అన్నారు. ఎందుకని సార్? ఇలాంటి సందర్భంలో ఎందుకని అని చెప్పేసి ఆయన అన్నారు అని అంటే, మండలి జరుగుతున్నటువంటి సమయంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రులు, అలాగే సభ్యుల మధ్య, ఎమ్మెల్సీల మధ్య జరుగుతున్నటువంటి వాద ప్రతివాదనల క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేశారు. నినాదాలు చేసినటువంటి క్రమంలో సరదాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు, సార్ మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు అని చెప్పేసి అన్నారు. అంతే సరదాగా ఆయన ఏమన్నారంటే, ఓకే నేను రాజీనామా చేయమంటే చేస్తాను, మీరు వాళ్ళు ఇద్దరు కలిసి మీరు తీర్మానం చేసి మీరు రాజీనామా చేయండి అంటే నేను చేస్తాను, నాకేం అభ్యంతరం లేదని చెప్పేసి ఆయన కూడా అంతే సరదాగా సెటైర్ వేశారు. అయితే ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి అని అంటే, గత వారం రోజుల నుంచి తిరుపతి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం అట్టుడిగిపోతుంది మండలంలో. దాంట్లో భాగంగా మతకోణం అనేది వచ్చింది. ఆయన మోసేరాజు గారు, ఆయన పేరు మండలి చైర్మన్ మోసేరాజు గారు, ఆయన క్రిస్టియను అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు మంత్రి హోదాలో, మీరు క్రిస్టియన్ అధ్యక్ష, మీరు క్రిస్టియన్ కదా, మీరు చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పరు? క్రిస్టియనే కదా ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు 100% క్రిస్టియను, 100 కాదు 100% క్రిస్టియన్ అని చెప్పి ఆయన ఆర్గ్యుమెంట్ వినిపించారు. వినిపించినప్పుడు మూసారాజు గారు ఆయన మండలి చైర్మన్ హోదాలో, నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని అని చెప్పాను. ఓకే అధ్యక్ష, మీరు చెబుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు హిందువు అని చెప్పి మీరు చెబుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని క్రిస్టియన్ అని చెప్పేసి అన్నాను, నేను వెనక్కి తీసుకుంటున్నాను, నేను క్షమాపణ చెప్తున్నాను ఆ మాట అన్నందుకు, మీరు బాధపడినందుకు నేను వెనక్కి తీసుకుంటున్నాను, నేను అన్నటువంటి వ్యాఖ్యను అని చెప్పేసి ఆయన అన్నారు. అంతటితో ఆ వివాదం సమసిపోయింది. అయితే మళ్ళీ దాన్ని లేపారు. ఎప్పుడు? నిన్న మళ్ళీ లేపి ఈ మత కోణాన్ని తీసుకొచ్చారు. ఆ సందర్భంలో జరిగినటువంటి వాద ప్రతివాదంలో ఇది వచ్చింది. ఎందుకు రాజీనామా చేయాలని చెప్పి ఎవరిని అన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అచ్చెన్నాయుడు గారిని అన్నారు. చైర్లో ఉన్నటువంటి మోసేరాజు గారిని మీరు రాజీనామా చేయమని చెప్పి కించపరిచారు కాబట్టి, ఇది క్రిస్టియన్ అని చెప్పేసి మాట్లాడి కించపరిచారు కాబట్టి, మత కోణం తీసుకొచ్చారు కాబట్టి, మంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి మీరు రాజీనామా చేయండి అని చెప్పి వీళ్ళు ప్లే కార్డులు పట్టుకొని వీళ్ళు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసినటువంటి క్రమంలో అచ్చెన్నాయుడు గారు చేసి, నేను ఆల్రెడీ చెప్పేసాను, అయిపోయింది, ముందు రోజు అయిపోయింది, నేను ఆల్రెడీ ఆయన్ని క్రిస్టియన్ అని చెప్పేసి అనుకున్నాను, నేను ఆ మాట అన్నాను, కాదని చెప్పి నేను హిందువుని అని చెప్పాను, తర్వాత నేను సారీ చెప్పాను, అయిపోయింది కదా, మళ్ళీ మీరు ఎందుకు తీసుకొస్తున్నాను ఆయన చెప్తున్నటువంటి క్రమంలో రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళు నినాదాలు చేశారు. అప్పుడు పక్కన ఉన్నటువంటి సభ్యుడు లేచి, అధ్యక్ష మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నారని చెప్పి సెటైర్ వేస్తే జరిగినటువంటి సంభాషణ ఇది. అయితే అసెంబ్లీలో మండలిలో మీకు ప్రతిపక్షం బలంగా ఉంది, అధికార పక్షం ఎలాగూ బలంగానే ఉంది. ఇక్కడ మండలిలో జరుగుతున్నటువంటి అంశాల గురించి, చర్చల గురించి అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ శాసనసభలో. ఎందుకంటే స్పీకర్ గారు అయ్యన్ పాత్రుడు గారు కూడా మాట్లాడారు, ఈ శాసనసభ స్పీకర్ గా ఉన్నటువంటి ఆయన కూడా మాట్లాడారు. పెద్దల సభ పెద్దగా ఆలోచించి మాట్లాడతారు వాళ్ళు, కాబట్టి అది బాగా రసవత్తరంగా మజాగా ఉంది గత 4 రోజుల నుంచి అని చెప్పి ఆయన కూడా అన్నాడు. సో కాకపోతే మండలిలో మనం ప్రజాగలం వినిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంతే తప్ప మండలి జరగకుండా, అర్థవంతమైన చర్చలు జరగకుండా మీరు స్టాల్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పారు. మరి తెలియదు మనకి, కానీ స్టాల్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ జరగాల్సింది ఏంది? ఓకే, బలమైన ప్రతిపక్షం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాగలాన్ని వినిపించాలి, ఆ ప్రజల సమస్యలని అక్కడ వినిపించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నట్టు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇస్తూ ఉంటే, ఒక స్టేట్మెంట్ కాదు చర్చ కావాలంటారు.
ఇప్పుడు వాయిదా తీర్మానాలు పెట్టారు. సరే, వాయిదా తీర్మానాలు ఏం పెట్టారు? బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ బిఆర్ నాయుడు గారిని రాజీనామా చేయించాలి, తీసేయాలి అనే దాని మీద వాయిదా తీర్మానం పెట్టారు. ఆ వాయిదా తీర్మానాన్ని ఆయన చైర్మన్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఇది. కల్తీ నెయ్యికి సంబంధించిన స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి క్రమంలో, ఒక మంత్రి స్టేట్మెంట్ ఇస్తున్నట్టు క్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, అది విన్న తర్వాత దానిపైన క్లారిఫికేషన్స్ ఏదైనా ఉంటే చెప్పొచ్చు. కానీ ఆ స్టేట్మెంట్ కాదు, ముందు మా వాదన ఏనండి, మేము చెప్పేదేనండి కల్తీ నెయ్యికి సంబంధించింది కాదు, అసలు హెరిటేజ్ అను ఇందాపూర్ రెండు కలిసి చేసినటువంటి వ్యవహారాన్ని మీరు చెప్తాం, మేము వినండి అని చెప్పి వాళ్ళు అడ్డం తిరిగారు. సో ఇరుపక్షాలు కొంచెం బలంగా ఉన్నారు కాబట్టి గందరగోళ పరిస్థితుల్లో మండలిని సక్రమంగా నడిపే పరిస్థితి కూడా మోసారాజు గారికి లేదు. అందుకని వాయిదా వేసుకుని రెండు రోజుల నుంచి వెళ్ళిపోతున్నారు. నిన్ననే ఏదో జరిగినట్టుంది కొద్దిగా మండలి, అంతకుముందు 4-5 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, మొత్తం మీరు సభను జరగకుండా చేయండి అన్నట్టుగా సంకేతాలు ఇచ్చినటువంటి క్రమంలో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఈవెన్ లోకేష్ గారు కూడా అక్కడికి వెళ్ళి సమాధానాలు చెప్తున్నారు. అయినా కానీ వాళ్ళు ఆ నెయ్యి కల్తీకి సంబంధించిన విషయాన్ని ఎక్కడ చర్చకొస్తుందో అనేది. ప్రధానంగా ఏంటి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లేదా వెంకటేశ్వర స్వామిని కించపరుస్తున్నారు. కొండ మీదకి ఎవరిని వెళ్లకుండా 2019 నుంచి 2024 వరకు వీళ్ళంత వరకు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. అవన్నీ మేము బయట పెడుతుంటే తట్టుకోలేక మండలి కూడా జరగకుండా చేస్తున్నారు వీళ్ళు. సో నెయ్యి కల్తీ జరిగిందా లేదా, జరిగిందని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి మేము చెప్తున్నప్పుడు అది జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పాలి. అది కాకుండా అడుగునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అర్థవంతమైనటువంటి చర్చ జరగకుండా అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళే ఉంటారు, అసలు కల్తీ జరిగింది మా హయాంలో కాదు, మీ హయాంలో జరిగింది. మీరు కల్తీ జరిగినటువంటి నెయ్యిని గుర్తించి వెనక్కి పంపిస్తే 4 ట్యాంకర్లని, ఆ 4 ట్యాంకర్లో 2 ట్యాంకర్లు మీరు మళ్ళీ అలౌ చేస్తే వచ్చి లడ్డు తయారు చేశారు. అది సిట్టు పొందుపరిచింది, సిట్టు షార్ట్ షీట్లను పొందుపరిచింది. దానికి సంబంధించి అక్కడ ఒక వాచ్మెన్ కూడా మీరు సస్పెండ్ చేశారు. మీరు తప్పు చేశారా, మేము తప్పు చేశాం అనేది వాళ్ళ వాదన. ప్రభుత్వం వైపు నుంచి ఏమంటారు, అసలు 2019 నుంచి కావాలని ఉద్దేశపూర్వకంగా మీరు కొన్ని కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడ్డారు, కల్తీ నెయ్యి సరఫరా చేసి కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. హిందూ వ్యతిరేకి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే వ్యూహాత్మకంగా ఈ విధమైనటువంటి కుట్ర చేసి హిందువులని మనోభావాలను దెబ్బతీశారు, క్రిస్టియానిటీని పెంచుకునే ప్రయత్నం చేశారు. మీ నాయకుడు 100% క్రిస్టియను అని చెప్పి వీళ్ళ వాదన. మొత్తం మీద మత కోణం నుంచి మొత్తం మండలి తిరుగుతూ ఉంది. తిరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ రాజీనామా ప్రస్తావన వచ్చింది. రాజీనామా చేయమంటే మీరు అందరు కావాలంటే నేను చేస్తాను కదన్నా, నిజంగానే అందరు కావాలనుకుంటే చేయక తప్పదు, అనివార్యం కదా. ఆయన ఏదో సరదాగా అన్నా కానీ అర్థవంతంగా అన్నారు. ఆయన అదేమి అందరూ వద్దనుకున్నప్పుడు తీర్మానం పెట్టేసి ఇది ఖచ్చితంగా అనివార్యంగా దిగిపోవాలి, ఆయన ఇష్టం ఉండదు అప్పుడు. సో కాబట్టి సరదాగా తీసుకుని సరదాగానే ఆయన ట్విస్ట్ చేశారు. కానీ బట్ అందరూ ఏకగ్రీవంగా రాజీనామా చేయమన్నారు. ఎందుకంటే బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నటువంటి చైర్మన్. సో కాబట్టి అది జరగని పని, కాబట్టి రాజీనామా చేస్తాం మీ అందరూ చేయమంటే అని అన్నారు. అంటే తాడేపల్లి నుంచి వచ్చిన సంకేతాలను బరాయించలేక నేను నడపలేకపోతున్నాను వాళ్ళు చెప్పినట్టు అనేటువంటి భావంతో ఇసుకెత్తి రాజీనామా చేస్తారన్నారా అనేది కూడా ఉంది. అవును. సో ఏదేమైనా సరే ఇప్పుడు మోషిరాజ్, అదే మండలి చైర్మన్ మోషిరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం నిజంగా సీరియస్ గా అన్నారా, లేకపోతే అక్కడ సందర్భాన్ని బట్టి కామెడీగా అన్నారా అనేది మరి కొన్ని రోజుల్లో తేలబోతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి ఇదే సీరియస్ అవుతుందా, జస్ట్ ఇది కామెడీతో ఒక రోజుతో అయిపోతుందా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.